గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఏంటి, ఎలా ఉందంటారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు సినిమా అవార్డ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత. సినిమాలకి అవార్డులు ఇస్తున్నామా, ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి వచ్చింది, దాని మీద క్రిటిసిజం చేయాల్సినంత అవసరం లేదు. మా ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకే వచ్చింది నలుగురికి. సో అది వాళ్ళు అర్హులా అనర్హులా, ఆ సినిమా అర్హత ఉందా అర్హత లేదా ఇవన్నీ చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమిటీలు వేస్తారు వీళ్ళు, జ్యూరీని వేస్తారు. జ్యూరీ ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో ముందే దీంతో నోషన్తో తయారవుతారు. ముందే నేను పలానా సినిమాకి ఇవ్వాలి, లేకపోతే పలానా ఆర్టిస్ట్కి ఇవ్వాలి, ఏదో ఉంటుంది వాళ్ళకు ఉండే ఉంటాయి. సో అట్లా వెళ్తారు. సో అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చింది గొప్ప అవార్డు, ఇచ్చింది తప్పు అవార్డైనా మంచి అవార్డైనా మనం మనాడికి వచ్చింది కదా అని తీసుకుంటాం, కరెక్ట్. అంతే తప్ప అది ఎందుకు ఏంటంటే 100 సమస్యలు చెప్పచ్చు. ఒక్కొక్క అవార్డుకి ఒక్కొక్కటి చెప్పొచ్చు. నేను ఎన్ని చెప్పినా ఎన్ని రోజులు వాళ్ళు చాలదు నీకు అన్నీ చెప్పొచ్చు. అది కరెక్ట్ కాదు. అంటే ఏదో మనలో కొంతమందికి వచ్చింది, ఓకే. బట్ ఒకటి మాత్రం నేను చెప్తాను, గద్దర్ అవార్డ్స్లో 2 అవార్డ్స్ ఇచ్చారు. గత 11 సంవత్సరాలకి ఇచ్చారు. అది మాత్రం తప్పు 100% చెప్తా. ఎందుకు తప్పు అంటే 10 సంవత్సరాల్లో ఎన్ని సినిమాలు, 200 సినిమాలు చొప్పున 2000 సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి. 2000 సినిమాలు ఎవరన్నా చూసారా? చూస్తానికి టైం ఉందా? వీళ్ళకి వచ్చిన 60 సినిమాలు చూస్తానికి దిక్కు మొక్కులాగా నెల రోజులు 10 రోజులు పట్టింది వాళ్ళకి. 2000 సినిమాలు చూడకుండా అంటే నీకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవటమేగా దాని అర్థం. 100% అంతేగా. మురళీమోహన్ రావు గారు లాంటి ఒక పెద్ద మనిషిని పెట్టి నువ్వు ఏదో పేర్లు రాసి ఇచ్చేసి ఆ పేర్లకి జవాబులు ఇవ్వటం అంతవరకు కరెక్ట్. అనవసరం మనకి ఎందుకు ఆ 10 సంవత్సరాలు ఇవ్వటం ఎందుకు? మేమున్న కమిటీలో మేము ఉన్నాం అమ్మా, ఇవన్నీ చెప్పకూడదు కానీ చెప్పాల్సి వచ్చింది నాకు. ఇది మాత్రం తట్టుకోలేక చెప్తున్నాను నేను, మాట్లాడకూడదు అని. ఎందుకంటే ఆ కమిటీలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల అవార్డుల గురించి మేము మాట్లాడుకోవాలి. రెగ్యులర్ ఈ 1 ఇయర్ 24-25 వరకే మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. సో తప్పు ఒప్పులు అనేది పక్కన పెట్టేసింది, అది అయిపోయింది. ఈ 10 సంవత్సరాలకి ఇస్తానికి ఎవరు చూస్తారు? పోనీ వీళ్ళంతా కమిటీలో ఉన్న వాళ్ళంతా కంటిన్యూస్గా ప్రతిరోజు సినిమా చూసేవాళ్ళ వాళ్ళు కాదు. వీళ్ళకి ఎట్ట గుర్తొచ్చినాయి సినిమాలు? 10 ఏళ్ల సినిమాలు గుర్తుపెట్టుకుని ఎట్ట అవార్డులు ఇస్తారు వీళ్ళు? అంటే నా బోటోడు ఎవడో పండితుడు రాసి ఇచ్చిన లిస్టు చదివేయటమే వాళ్ళు. సింపుల్. నేను కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. ఇది తప్పు కదా. ఎందుకు అటువంటి తప్పు చేయాలి? ప్రభుత్వం సరిగ్గా ఇస్తున్నప్పుడు ఒకసారి ఇస్తున్న అవార్డు, మళ్ళీ క్యాష్ అవార్డు, అది అవార్డు, ఎంత డబ్బులు దండగా 3 అవార్డులు అంటే ఒకటి కూడా కాదు. మొదట్లో ఏంటంటే ఆ రోజు ఫస్ట్ దిల్ రాజు గారు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అవార్డ్స్ అనౌన్స్ చేసింది ఆయన, చైర్మన్ వచ్చిన మర్నాడు ఎప్పుడో చేశారు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సినిమాకు ఒక్కో సినిమాకి ఇస్తామని చెప్పినట్టు గుర్తు నాకు. అది కరెక్టో కాదో నాకు తెలియదు స్టేట్మెంట్. ఆ తర్వాత ఏమైందో తెలియదు, జీవో వచ్చినప్పుడు తెలంగాణ సినిమాగా తెలుగు సినిమా అన్నారు 10 ఏళ్ళు. అది 3 ఉన్నాయి అనేది నాకు తెలియదు. మరి 3 చెప్పారు, ఇప్పుడు 3 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు. 30 సినిమాలు ఎలా సెలెక్ట్ చేశారు? అట్లీస్ట్ 30 సినిమాలు ఈ జ్యూరీ చూసారా? మిగిలిన అక్కర్లా 30 సినిమాలు జ్యూరీ చూసారా? సింపుల్. నాకు ప్రశ్న. మరి ఎలా ఇస్తారు అవార్డులు? ఇది దుర్మార్గం కదా. మిగిలిన అంటారా? సరే ఎందుకు ఇచ్చారు ఏంటి ఇచ్చారని దాని మీద సమస్యలు మాట్లాడుతూ మనకు అనవసరం. ఆన్ రికార్డు కొన్ని నేను మాట్లాడకూడదు. ఆంధ్రాలో ఇంతవరకు కూడా అసలు ఇవ్వట్లేదు కదా. ఆంధ్రాలో కూడా ఇవ్వాలి. సరే వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారని విన్నాను ఇప్పుడే. వీళ్ళేనో చూసారు, వాళ్ళు కూడా చేస్తారు. ఎవరు చేసినా ఏం చేసినా ఇలాంటి తప్పులు చేయకూడదు. జ్యూరీని ఎప్పుడు ఒక ఏమవుతుందంటే నా మనుషులు, నా వాళ్ళు, మన వాళ్ళు అనే కండిషన్లో కొంటున్నారు ఈ గవర్నమెంట్. జ్యూరీ ఎప్పుడు కొంచెం వైడ్గా సమాజంలో నుంచి ఉన్న నలుగురిని తీసుకుంటే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు 3-4 తీసుకున్నా మిగిలిన సమాజంలో తీసుకోవాలి. అది కాకుండా ఈ పొలిటికల్గా సంబంధం ఉన్న వాళ్ళని తీసుకునేసరికి ఏమవుతుంది, అక్కడికి వెళ్ళేసరికి నా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి, ఇక్కడికి వచ్చి నా తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, లేదా మా వాళ్ళకి ఇవ్వండి, మీ వాళ్ళకి ఇవ్వండి, నేను పలానా సినిమాకి పనిచేశాను కాబట్టి వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే నాకు లైఫ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ఇవ్వండి. ఇటువంటి బ్యాచ్లు తయారైపోతే ఈ కరెక్ట్ కాదు కదా. గతంలో హీరోలే డైరెక్ట్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్నారు అనుకోండి.
అగ్ర హీరోల ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, పలానా పార్టీ తరపున ప్రచారం చేశారు, అన్నీ చేసేవాళ్ళు. మీలాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నా, మీరు మీ పొలిటికల్ పార్టీస్లో అందరూ ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు ఎక్కడా కూడా సినిమాకి సంబంధించి అంతగా అంటే లోపల సినీ రంగంలో ఇలాంటి రాలే. ఈసారి ఇప్పుడు ఎందుకు అంతగా వస్తున్నాయి? అంత ఈ గతంతో పోల్చుకుంటే అంత అటాచ్ కూడా కావట్లే ఈసారి సినీ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకు అటాచ్ అవ్వట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సొంత పార్టీ ఉంది, మన బాలకృష్ణ గారికి ఆయన సొంత పార్టీ ఉంది. సో ఇవన్నీ పార్టీ పొలిటికల్ పార్టీస్ ఉండేసరికి ఆటోమేటిక్గా వీళ్ళ ప్రొడ్యూసర్లు వీళ్ళ పార్టీ అవుతారు, వాళ్ళ ప్రొడ్యూసర్లు వాళ్ళ పార్టీ అవుతారు. ఇది కాకుండా కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాలు వచ్చేసినాయి. కుల రాజకీయాల్లోనే ఎవరి కులం వాళ్ళకు ఉంది. సో ఇవన్నీ కులాలుగా విడిపోయింది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అది. అట్లాగే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ కూడా విడిపోతుంది. ఇండస్ట్రీ వీళ్ళతో పాటే వెళ్తుంది కదా, ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, లాయల్ ప్రొడ్యూసర్స్ టు సమ్ హీరోస్, లాయల్ ప్రొడ్యూసర్స్ టు అదర్ హీరో. వాళ్ళు వాళ్ళ పార్టీలు అయిపోతారు. సో వాళ్ళు మాకు ఎట్లా ఉంటుందంటే, నాకు ఇవాళ ఈ పలానా హీరో డేట్లు ఇస్తే నేను ఆయన విధేయుడిని అవుతాను, ఆయన కాకుండా ఇంకొక ఆయన ఇస్తే ఆయన విధేయుడిని అవుతాను. సో నేను ఈ పార్టీలో ఉన్న రోజు ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడినట్టు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కొంగుబెట్టి యువతలోడు దుర్మార్గుడు అంటారు, మళ్ళీ పార్టీ మార్గాన్ని ఈడు దుర్మార్గుడు అంటారు. అరే నిన్న ఆయన అన్నావు కదా, నిన్న వేరండి, పార్టీ మారిపోయాను కదా అని వాడు ఈడు దుర్మార్గుడు, ఈ టైప్ అయిపోతుంది. ఎస్, అసలు ఇంకా మీరు అంటే మీలాంటి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, లేదా ఈవెన్ 24 వీటికి సంబంధించిన సమస్యలకు కానీ? అంటే మాకు సమస్యలుగా అంటూ పెద్దగా ఏం లేవు అమ్మా. సినిమాకి అసలు ఇప్పుడు సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, టీవీ సీరియల్స్ జరుగుతున్నాయి. సో నేను పనిచేసే రోజుల్లో 10,000 మందికి పని దొరకడం చాలా కష్టం. ఇవాళ 40-50 వేల మంది పనిచేస్తున్నారమ్మా ఓన్లీ సినిమా షూటింగుల్లో. అన్ని షూటింగ్ రోజు 100 షూటింగ్లు జరుగుతున్నాయి రోజు, 80 నుంచి 100 షూటింగ్లు జరుగుతున్నాయి అన్ని రకాలుగా. సో ఇంతమంది పని చేస్తున్నప్పుడు ఇంకేదో సమస్య ఉంటుంది. ఇప్పుడు నాకు తింటాను, నాకు లేదు, నేను సినిమా ఇండస్ట్రీగా నేను లెక్కేసుకుంటే నాకు పని లేదు కాబట్టి, గత 10 ఏళ్ళుగా పని లేదు కాబట్టి నేను సమస్యలో ఉన్నానంటే అయిపోయింది, నా టైం అయిపోయింది. అట్లా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ సమస్యని ఏం పరిష్కరిస్తాం? ఇది అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ. నాకు పెన్షన్ ఇవ్వండి నేను చెప్తే కుదురుతుందా? కుదురుతుంది. ఏంటి, మా ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఈఎస్ఐ ఉంది. ఈఎస్ఐకి కొంత కంట్రిబ్యూషన్ వర్కర్ చేయాలి, ప్రావిడెంట్ ఫండ్ కొంత కంట్రిబ్యూషన్ ప్రొడ్యూసర్ వర్కర్ చేయాలి. మరి ప్రొడ్యూసర్లని రెడీ చేశాను నేను ఉన్నప్పుడు, వర్కర్లు ఎవరు రెడీగా లేరు. మేమిద్దరు వర్కరు ప్రొడ్యూసర్ కట్టుంటే వాళ్ళు నా పోటీవాడికి నాకు ఈఎస్ఐ మెడికల్ ఫెసిలిటీ ఉండేది నాకు, నా ఫ్యామిలీకి. అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కట్టుంటే నాకు ఒక ఫండ్ రిటైర్ అయిపోయినాక నాకు ఒక ఫండ్ వచ్చేది. ఇట్లా నేనని కాదు, మొత్తం ఏ వర్కర్కైనా ఉండేది. అలాంటివి మనం ఎంకరేజ్ చేస్తానికి కూడా ప్రయత్నం చేయలేదు. నేను వచ్చి లాస్ట్ డేస్లో అది వచ్చినాయి, నేను దాని మీద ప్రెషర్ పెట్టాను, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత వాళ్ళకి చెప్తా ఉన్నాను కానీ ఎవరు చేయలేకపోయారు. సో ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేసి వాటిని బయటకు తీసుకొచ్చి వాళ్ళ వర్కర్ ఫ్యూచర్లో బాగుండటానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ ప్రొడ్యూసర్లు సపోర్ట్ చేస్తున్నారు, బట్ మనం వర్కర్స్ని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. వాళ్ళని తయారు చేయాలి. ఇప్పుడు ఇవాళ నేను మందు తాగుతాను, ఇవాళ పొద్దున్న షూటింగ్ చేసిన సాయంత్రం వేసరికి మందు తాగేసి బిర్యానీ తినేస్తే అయిపోయింది అనే పరిస్థితి కాదు. నా పిల్లలు రేపు ఏం తింటారు? లేకపోతే నేను ఒక ఏజ్ వచ్చేసి నేను రిటైర్ అయిపోతే వాళ్ళు వేరే దారిని వెళ్ళిపోతే నేను నా భార్య హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా డబ్బులు ఉండని పరిస్థితి వస్తుంది. అదే నేను ఈఎస్ఐ పెట్టుకుంటే శుభ్రంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, అది లేని పరిస్థితి. ఇటువంటి ఆలోచించుకోవటం అనేది కూడా లేకుండా జరుగుతుంది.